జీవితంలో ఎప్పుడైనా పెద్దది అచీవ్ చేద్దాం అనుకుని వెంటనే భయం వేసి మానేసి ఇంత పెద్ద గోల్ నేను అచీవ్ చేయగలనా అని ఒక సెల్ఫ్ డౌట్ తోటి ఎన్నోసార్లు ఆగిపోయి ఉంటాం. ఎలాగంటే ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్ని కింద నుంచి చూస్తూ పైకి చూసేటప్పటికి బాబోయ్ ఇంత ఎక్కాలా అని ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది చూసారా. అలాంటి సెల్ఫ్ డౌట్ వల్ల మనం ఎంతో పెద్దగా అచీవ్ చేద్దాం అనుకున్నది కూడా చేయలేం. అలాంటి దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అచీవింగ్ స్మాల్ థింగ్స్. అంటే మనం ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్ని ఒకేసారి కింద నుంచి పైకి ఎక్కలేం కదా. అందుకని మనం ఏం చేసాం, చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఫైనల్ ఫ్లోర్ దాకా ఎక్కుతాం. అప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు. సేమ్ అలాగే మనం ఏదైనా పెద్దగా అచీవ్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే ఒక గేట్ ఎగ్జామ్ రాయడం కానీ క్యాట్ ఎగ్జామ్ రాయడం కానీ అంతెందుకు మన CGPAనే ఒకసారి అలా 9 తెచ్చుకుందాం అనుకున్నప్పుడు మనం సింపుల్గా కన్సిస్టెంట్గా కాకపోయినా కనీసం చిన్నగా అచీవ్ చేయాలి. ఎలాగంటే 1 వీక్కి లేదా 2 వీక్స్కి అట్లీస్ట్ 1 యూనిట్ లేదా హాఫ్ యూనిట్ అయినా కంప్లీట్ చేయగలిగితే ఇలాంటి చిన్న టార్గెట్స్ని అచీవ్ చేయడంతో మనం ఒక పెద్ద గోల్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.